15 ఫిబ్రవరి 2025 ప్రాతః మురళి. మధురమైన పిల్లలు, తండ్రి మీకు దైవీ ధర్మాన్ని మరియు శ్రేష్ఠ కర్మలను నేర్పిస్తారు. అందుకే మీ ద్వారా ఎటువంటి ఆసురీ కర్మలు జరగకూడదు. బుద్ధి చాలా శుద్ధంగా ఉండాలి. ప్రశ్న: దేహాభిమానంలోకి రావడం వలన మొదటి పాపం ఏమి జరుగుతుంది? జవాబు: ఒకవేళ దేహాభిమానం ఉన్నట్లయితే తండ్రి స్మృతికి బదులుగా దేహదారుల స్మృతి వస్తుంది. చెడు దృష్టి వెళ్తూ ఉంటుంది. చెడు ఆలోచనలు వస్తాయి. ఇది చాలా పెద్ద పాపము. మాయ దాడి చేస్తుంది అని అర్థం చేసుకోవాలి. వెంటనే అప్రమత్తం అయిపోవాలి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఎప్పుడూ కూడా వికారాల వాయువు ఉండేలా పరిహాసం ఆడకూడదు. స్వయాన్ని చాలా అప్రమత్తంగా ఉంచుకోవాలి. నోటి నుండి కఠినమైన మాటలు రానివ్వకూడదు. రెండో పాయింట్: ఆత్మాభిమానులుగా అయ్యే ప్రాక్టీస్ చాలా చేయాలి. అందరితో ప్రేమగా నడుచుకోవాలి. చెడు దృష్టి పెట్టుకోకూడదు. చెడు దృష్టి వెళ్ళినట్లయితే తమను తామే శిక్షించుకోవాలి. వరదానము: నిరంతర స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా బాల్యపు చేష్టలను సమాప్తం చేసే వానప్రస్థీ భవ. వివరణ: చిన్న విషయాల్లో సంగమం యొక్క అమూల్య సమయాన్ని పోగొట్టుకోవడం అనేది బాల్యపు చేష్టల వంటిది. ఇప్పుడు ఈ బాల్యపు చేష్టలు శోభించవు. వానప్రస్థంలో కేవలం ఒకటే కార్యం ఉంటుంది: తండ్రి స్మృతి మరియు సేవ. ఇది తప్ప ఇంకెవరూ కూడా గుర్తు రాకూడదు. లేచినా కూడా స్మృతి మరియు సేవ, నిద్రించినా కూడా స్మృతి మరియు సేవ. నిరంతరము ఈ బ్యాలెన్స్ ఉండాలి. త్రికాలదర్శులుగా అయి బాల్యపు విషయాలు మరియు బాల్యపు సంస్కారాల యొక్క సమాప్తి సమారోహాన్ని జరుపుకోండి. అప్పుడు వానప్రస్థి అని అంటారు. స్లోగన్: సర్వప్రాప్తులతో సంపన్నమైన ఆత్మకు గుర్తు సంతుష్టత. సంతుష్టంగా ఉండండి మరియు సంతుష్టం చేయండి. అవ్యక్త సూచనలు: ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. ఏకాంతం అనేది ఒకటి స్థూలమైనది ఉంటుంది, ఇంకొకటి సూక్ష్మమైనది కూడా ఉంటుంది. ఏకాంతంలోని ఆనందం యొక్క అనుభవీలుగా అవ్వండి. అప్పుడు బాహ్యముఖత మంచిగా అనిపించదు. అవ్యక్త స్థితిని పెంచుకోవడానికి ఏకాంతము పట్ల అభిరుచి ఉంచుకోవాలి. ఏకతతో పాటు ఏకాంత ప్రియులుగా అవ్వాలి. ఓం శాంతి.